ఆ ఆ స్తోత్రం. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అన్నేనను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయ్యేనును వదలలేదుగా. మృదులైన వారే క్షమించలేదు, పరదేశుకు వెళ్ళినా వదలలేదు. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్టెఫెనును చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరీ రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించగా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించగా, ఆ యేసుని ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొకడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారం ఇచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది.
క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది.